ఐపీఎల్ లో వచ్చే ఏడాది టీమ్స్ అన్ని మరోసారి కొత్త లుక్ తో కనిపించనున్నాయి. దీనికి కారణం ఐపీఎల్ 2025కు ముందు జరగబోయే మెగా వేలం. చివరిసారి 2022లో ఐపీఎల్ కోసం మెగా వేలం జరిగింది. 3 సీజన్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. అయితే ఇందులో ఒక్క ఫ్రాంచైజీకి 5 ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది. ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నట్లు 5 ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నట్లు సదరు రిపోర్ట్ వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోకపోయినా ఇదే జరగబోతుందని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డును తొలగించబోతున్నట్లు సమాచారం. 5 ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తుండటంతో ఇక దీనితో పని లేదని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తాము మొదట రిలీజ్ చేసిన ప్లేయర్లను వేలంలో తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఆ ప్లేయర్ కోసం ఏదైనా ఇతర ఫ్రాంచైజీ వేలంలో ఎంత ఇవ్వడానికి సిద్ధపడుతుందో అంత మొత్తాన్ని ఇచ్చిన పాత ఫ్రాంచైజీయే అతన్ని తీసుకోవడానికి వీలుంటుంది. అయితే తాజాగా జరగబోయే మెగా వేలంలో ఈ రైట్ టు మ్యాచ్ కార్డును తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక చాలా వరకు ఫ్రాంచైజీలు తమ జట్టులోని కీలకమైన ప్లేయర్లను కొనసాగించేలా చూసుకుంటున్నాయి. దీనికోసమే 3 కంటే ఎక్కువ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో గరిష్టంగా 4 ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 5 ప్లేయర్లను అనుమతిస్తే తమ జట్లలోని కీలక ప్లేయర్లు తమతోనే ఉండే అవకాశం దక్కుతుంది. కేవలం ఈ కోర్ టీం జట్టు మిగిలిన ప్లేయర్స్ తో టీం ను నిర్మించుకోవాలని ఆయా ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. నిజానికి గత నెలలోనే రిటెన్షన్ మెగా వేలంపై చర్చించడానికి ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశమైంది. అయితే ఇందులో గత కొన్ని సీజన్లలో సక్సెస్ అయిన ఫ్రాంచైజీలు ఎక్కువ రిటైన్స్ కోసం పట్టుబట్టాయి. దీనివల్ల తమ టీం బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుందని ఆ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ చూడని ఫ్రాంచైజీలు మాత్రం మొత్తంగా అందరు ప్లేయర్లతో మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. వేలంలోకి కీలక ప్లేయర్లు వస్తే వాళ్ళ ద్వారా తమ జట్లను పటిష్టం చేసుకోవాలని ఆలోచనతో ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి.